స్వీట్ ప్రియులకు మాత్రం ఈ కూర చాలా చాలా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్స్లో జనరల్గా ఫాస్ట్గా చేసేవి, ఈజీగా చేసేవి కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం టైం తీసుకొని శ్రద్ధగా చేసేవి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. అది అందరికీ తెలిసిన కామన్ థింగే. బట్ ఇప్పుడు నేను చేయబోయే ఈ చిక్కుడుకాయ కూర చాలా సింపుల్ రెసిపీ, బట్ వెరీ వెరీ టేస్టీ రెసిపీ అనమాట. కొంచెం మైల్డ్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా చాలా నచ్చుతుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, ఈవెన్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేనైతే కలగూర కోసం ఉడకబెట్టిన ఈ చిక్కుడుకాయలని తీసుకుంటున్నాను. ముందుగా చిక్కుడుకాయలకి రెండు వైపులా కట్ చేసి ఈనెలు తీసేసి ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవటం వలన ఈ గ్రీనిష్ అనేది ఇంకా అలానే గ్రీన్గా ఉంటుంది. సో ఈ గ్రీనిష్ అనేది పోయి బ్లాక్ అవ్వదన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టి వేడి చేసి తాలింపు కోసం 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యే వేయాలండి ఈ కర్రీలో కంపల్సరీగా, నూనెలతోనే టేస్ట్ రాదు. ఆవు నెయ్యి అలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓన్లీ జీలకర్ర సరిపోతుంది, వేరే తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు, కరివేపాకు పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. అలా జీలకర్ర వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసి కలిపి మూత పెట్టేసేయాలి. అవి వేగేలోపు మనము 1 స్పూన్ బెల్లం తురుము తీసుకొని దానిలో 1 చిన్న కప్పు పాలు వేసి 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలిపి ఆ వేగుతున్న చిక్కుడుకాయలలో వేయాలి. దీనిలో కొద్దిగా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి కొద్దిగా నీరు కూడా పోసి జాగ్రత్తగా కలపాలి, లేదంటే చిక్కుడుకాయలు చెదిరిపోతాయి. జస్ట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తే చాలండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, స్వీట్ ప్రియులకు మాత్రం ఈ కూర చాలా చాలా నచ్చుతుంది. నేను అన్న స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్. మన నార్మల్ మిల్క్ బదులు కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి పండుగను మీరు బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ కళ. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.